గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. 3 నెలల్లో నిర్వహించాలని ఎన్నికలు ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. 90 రోజుల్లోపట ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పి కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటూ 6 పిటిషన్లు దాఖలయ్యాయి. తాజా మాజీ సర్పంచులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుకు సంబంధించి పిటిషన్ల తరపు న్యాయవాది నరేష్ రెడ్డి మనతో ఉన్నారు. అన్నది మరో తెలుసుకున్నాం. సార్, హైకోర్టు తీర్పుకు సంబంధించిన సారాంశం ఏంటి? ప్రధానంగా ఈ ఎన్నికల సకాలంలో నిర్వహించాలంటూ పిటిషన్ దాఖలు చేశారా కదా, దానికి సంబంధించి ఆ సందర్భంలో వినిపించిన వాదనలు. అసలు ఈ కేసు వేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్న సర్పంచులు టైం అయిపోతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 6 నెలల ముందే ప్రక్రియ స్టార్ట్ చేయాలి. కానీ ప్రక్రియ స్టార్ట్ చేయడం వలన ఇప్పుడు ఉన్న సర్పంచ్లనే కంటిన్యూ చేయండి, స్పెషల్ ఆఫీసర్స్ అవసరం లేదు, లేకుంటే ఎలక్షన్ ప్రక్రియ మొదలు పెట్టండి అని చెప్పి మేము కేసు వేయడం జరిగింది. దానికి గవర్నమెంట్ ఎన్నోసార్లు సమయం కోరి మొన్న అక్టోబర్లో వాళ్ళు ఒక షెడ్యూల్ విడుదల చేశారు. ఏమనంటే ఫిబ్రవరి 15వ తారీఖులోపు మేము ఎలక్షన్స్ కంక్లూడ్ చేస్తాం అని చెప్పి ఇక్కడ వాళ్ళు అండర్టేకింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ అండర్టేకింగ్ని బ్రేక్ చేస్తూ వాళ్ళు ఎలక్షన్స్ నిర్వహించలే. సో మళ్ళీ మేము మెన్షన్ చేసి మ్యాటర్ రావడం జరిగింది. ఇవాళ హైకోర్టు ఏమని తీర్పిచ్చింది అని అంటే, మొన్న వాదనలు జరిగినాయి, మీరే కదా అండర్టేకింగ్ ఇచ్చారు ఫిబ్రవరిలో కంప్లీట్ చేస్తామని, ఇంకా కంప్లీట్ చేయలే అంటే, మేము కంప్లీట్ చేసిన ప్రక్రియలు 5 ప్రక్రియలో 3 ప్రక్రియలు అయిపోయినాయి. 4వ ప్రక్రియ వచ్చి డివిజన్ ఆఫ్ వార్డ్స్ రిజర్వేషన్ ప్రక్రియ. ఇది మేము చేయలేకపోయినాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్కి హ్యాండ్ ఓవర్ అవుతుంది. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఈ 4వ ప్రక్రియ డివిజన్ ఆఫ్ వార్డ్స్ రిజర్వేషన్ చేయడానికి మాకు కొంత సమయం కావాలి, మాకు 30 రోజుల సమయం కావాలా, 25 రోజుల సమయం కావాలని అడిగారు. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ వారి వాదనలు ఏమన్నారంటే, వాళ్ళు కన్సెస్ ఇచ్చినాక మాకు ఒక 60 రోజులు టైం పడుతుంది, ఆ 60 రోజులు టైం పట్టినాక మాకు మొత్తం 90 రోజులు సమయం కావాలని వారు కోరడం జరిగింది. మేమేమన్నామంటే, ఆల్రెడీ వీళ్ళు ఫిబ్రవరిలో చేస్తామన్నారు, ఇప్పటివరకు చేయలే. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేయకపోయినా కానీ, వాళ్ళు ముందుకు రాకున్నా కానీ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ మేము హైకోర్టుని సంప్రదించి వాళ్ళు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం, మేము రెడీ ఉన్నాం, స్టేట్ గవర్నమెంట్ వస్తలేదు, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామని పిటిషన్ కూడా వేయొచ్చు. సో ఈ ఆర్గ్యుమెంట్ విన్నాక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎలక్షన్ ప్రక్రియను ఆపొద్దు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఊర్లలో లేకపోతే నష్టం అవుతుంది, కాబట్టి ఇది గమనించి మా వాదనలు విన్న కోర్టు మాతో ఏకీభవిస్తూ ఎలక్షన్ని ఆపడానికి వీల్లేదు. ఒకవేళ ఎలక్షన్ ఏ కారణాల చేత కూడా ఎలక్షన్స్ ఆపరాదు, ఎలక్ట్రల్ రోల్స్ లేకున్నా కానీ ఉన్న ఎలక్ట్రల్ రోల్స్ తోటే కంప్లీట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నదని మేము వాదించడం జరిగింది. ఈ వాదనలు విన్న తర్వాత హైకోర్టు వల్ల తీర్పు ఇచ్చింది. ఇది ఎంతో హర్షణీయమని మేము అనుకుంటున్నాం. ప్రధానంగా జనవరి 31, 2024 అంటే అప్పుడు పదవీ కాలం ముగిసిందని చెప్పి మీరు 2024 ఫిబ్రవరి 1వ తేదీన పిటిషన్ దాఖలు చేశారు. వివిధ సర్పంచులు నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్ వాళ్ళంతా సర్పంచులు 6 పిటిషన్లు దాఖలయ్యాయి. 6 పిటిషన్లో కొంతమంది పిటిషన్ల తరపున మీరు వాదనలు వినిపించారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు వాయిదా పడుకుంటూ వస్తుంది. ఎందుకు వాయిదా గల కారణాలు? వాయిదా గల కారణాలు ఏంటి అంటే, మేము రెడీ లేము. ఈ 42 ఈ రిజర్వేషన్లు ఏదైతున్నదో మేము రిజర్వేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి చేయలేము, మేము ఇది సర్వే చేయాలి, సర్వే చేసినాక అని చెప్పి హైకోర్టులో డివిజన్ బెంచ్లో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్లో కొంత సమయం ఇచ్చారు. ఆ సమయం ఇచ్చినాం కాబట్టి అక్కడ మా ప్రక్రియ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి మాకు కొంత సమయం కావాలి అని చెప్పి అడిగినారు. ఆ సమయం అడిగిన తర్వాతనే ఫిబ్రవరిలో కంప్లీట్ చేస్తామన్నారు. కోర్టు కన్సిడర్ చేసి రిజర్వేషన్ ప్రక్రియ చేయాలని చెప్పి చేసి ఫిబ్రవరి 15 తారీఖు లోపు చేస్తామని చెప్పారు. కాబట్టి ఆ అండర్టేకింగ్ తోటి వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. అక్టోబర్లో వాదనల సందర్భంగా ఫిబ్రవరి వరకు సమయం అన్నారు కదా, దాని సందర్భంగా కోర్టు అంటే రిజర్వేషన్కి సంబంధించి వాళ్ళు ఏ అంశాలను ప్రధానంగా ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకు ఏం లేదు, ఈ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి అయిపోగానే ఆ రిజర్వేషన్ ప్రక్రియ అయిపోగానే మేము ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామన్నారు. సో హైకోర్టు కూడా ఒక టైం, డివిజన్ బెంచ్ కూడా ఒక టైం లిమిట్ ఫిక్స్ చేసింది, అప్పుడే 3 నెలలు. కాబట్టి అది కన్సిడర్ చేస్తూ అప్పుడు ఈ సింగిల్ జడ్జి గారు, అప్పుడు ఉన్న జడ్జిస్ గారు టైం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ టైం అయిపోయింది కాబట్టి 90 రోజులు ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు తీర్పు ప్రకారం సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎల్ఎన్ రెడ్డి గారు కూడా వచ్చారు. అండ్ మరిన్ని తెలుసుకున్నాం. మీకు హైకోర్టు తీర్పు పట్ల మీరేం? ఈరోజు హైకోర్టు ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టాలని ఏదైతే తీర్పు ఇచ్చినారో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఓ పక్క గ్రామ పంచాయతీలలో పాలక వర్గాలు లేక, గ్రామ పంచాయతీలలో సర్పంచులు లేక, వార్డు మెంబర్లు లేక పూర్తిగా
పరిపాలన అనేది అస్తవ్యస్తమైంది, పరిపాలన అనేది అటకెక్కినటువంటి సందర్భం ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో కనిపిస్తూ ఉన్నది. మేము ఈరోజు కోర్టును మేము అంటే కోర్టుకు మేము కూడా వెళ్ళాలనేది ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు సర్పంచులందరం ఇక్కడికి రావడం జరిగింది. మరి గ్రామ పంచాయతీలలో 5 సంవత్సరాల క్రితం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి బిల్లులు అందాక మేము మా కుటుంబాలు రోడ్డున పడ్డటువంటి పరిస్థితులు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. మా బిల్లులు మాకు విడుదల చేయండి అని చెప్పి ప్రభుత్వానికి కానివ్వండి, అధికారులకు, చివరకు గవర్నర్ గారిని కూడా కలిస్తే కూడా మాకు బిల్లులు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఇదే కోర్టుకు మెట్లెక్కితే కోర్టు అన్న మా బిల్లులు ఇప్పిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మేము మరోసారి కోర్టు మెట్లెక్కబోతున్నాం. ప్రస్తుతం అంటే మాజీ సర్పంచ్లంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు గత ఏడాది ఫిబ్రవరిలో పిటిషన్ దాఖలు చేశాము. దాదాపు 18 నెలలు కావస్తుంది పిటిషన్ దాఖలు చేసి. ఇప్పుడు హైకోర్టు తీర్పు వ్యక్తం చేసిందని చెప్పి కూడా వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 90 రోజుల లోపల హైకోర్టు తీర్పు ప్రకారము సెప్టెంబర్ 30వ తేదీ లోపల కూడా ఈ సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎందుకంటే సర్పంచులు పిటిషన్ దాఖలు చేసిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా ప్రతివాదులుగా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి హైకోర్టు కూడా తీర్పులో రెస్పాండెంట్స్ని ఆదేశాలు జారీ చేసింది. అంటే ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల లోపల ప్రభుత్వం కోరిన విధంగా 25 రోజుల సమయం కోరింది. వార్డుల విభజన, రిజర్వేషన్ ప్రక్రియ అంతా పూర్తి చేయడానికి 25 రోజుల సమయం కోరింది. కాబట్టి ప్రభుత్వానికి 30 రోజుల సమయం ఇచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం కోరిన విధంగా ప్రభుత్వం ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి 60 రోజుల సమయం కావాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం మొన్న జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపింది. కాబట్టి అదేవిధంగా కూడా మొత్తం 90 రోజుల గడువు ఇచ్చింది. సెప్టెంబర్ 30 తేదీలప్పుడు ఇప్పుడు అంతా కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓవర్ టు యూ.